హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీరా అలియాస్ ముకుంద్ అయితే రెచ్చిపోయి నటించేసింది. డ్రామా క్వీన్ ఏమో అన్నట్లుగా నటించేసింది. ఆ విశేషాలు ఏంటి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. నిన్న మురారికి డౌట్ రావడంతో ముకుందని పిలిపిస్తాడు ఫ్రెండ్స్. ఏంటి ముకుంద, ఫంక్షన్ బాగా జరిగింది కదా? అవును సార్, బాగా జరిగింది ఫంక్షన్, అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు నిజాన్ని చెప్పలేక, నిజాన్ని బయట పెట్టలేక నేను కూడా చాలా సతమతం అన్నాను. మీరు కూడా, కృష్ణ కూడా చాలా బాధపడ్డారు. ఆ నిజాన్ని ఎవరికీ చెప్పలేక మీరు కూడా ఎంజాయ్ చేయలేకపోయారు కదా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది ఆ సంతోషం? ఆ సంతోషం అనేది లేకుండా పోయింది కదా. నేను ఏదైతే ఇవ్వాలి అనుకున్నానో నా వాళ్ళకి, ఆ సంతోషం మొత్తం పోయింది కదా ముకుంద. అదేంటి సార్ అలా అంటున్నారు అంటే, మరి అంతే కదా, ఎవరో ఒక అమ్మాయి వచ్చి సరోగసి తల్లి గురించి మాట్లాడేసరికి ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అయింది కదా. ఇంకెలా అందరూ ఫంక్షన్ ఎంజాయ్ చేశారనుకుంటున్నారు? మేము కావాలని ఇంత కష్టపడి అబద్ధం ఆడి చేసింది కూడా వేస్ట్ అయిపోయింది కదా. ఇంకెందుకు మేము చేసింది కూడా వేస్ట్ కదా అన్నట్లుగా మురారి మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే అదేం లేదు సార్, ఏదో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కానీ తను వేరే అడ్రస్కి వెళ్ళాల్సింది, ఇక్కడికి వచ్చిందని చెప్పింది కదా. ఇంకా దాంట్లో ప్రాబ్లం ఏముంది, అందరూ దానికి యాక్సెప్ట్ చేశారు కదా, ఇంకెందుకు మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా వెళ్ళిపోయినా సరే ఆ విషయం అనేది అందరి మనసులో ఉండిపోయింది ముకుంద. ఆ విషయం గురించి అందరూ ఆలోచించేలా చేసింది. కావాలని ఎవరినో పంపించినట్టు, అదే టైంకి పంపించినట్టు నాకు అనిపించింది అని ముకుందతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా ఎవరుంటారు? మీ శత్రువులు ఎవరైనా ఉన్నారా అలా చేసుంటారని? అట్లా చేయడానికి కూడా వీలు లేదు కదా అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును, అదే నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయం నాకు, నీకు, కృష్ణకి తప్ప మూడో కంటికి తెలిసే ప్రసక్తే లేదు. సో కృష్ణ నేనైతే ఈ విజయం ఎక్కడ తెలుసుద్దో అని బయటపడలేక మేము మా టెన్షన్లో ఉన్నాం. ఇక నిజం తెలిసింది నీ ఒక్కదానికి, నువ్వే చెప్తే ఈ విషయం ఎవరికన్నా చెప్పి ఉండాలి అన్నట్లుగా ఇక మురారి మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక వెంటనే నేను నిజంగా నిర్మోహమాటంగా అడుగుతున్నాను, నువ్వేనా మనిషిని పంపించింది అని ఇక మురారి అయితే డేర్ చేసి ముకుందను అడిగేస్తాడు ఫ్రెండ్స్. ఏంటి సార్ ఎంత మాట అన్నారు? ఏం మాట్లాడుతున్నారు? నేను ఎలా పని చేస్తాను అనుకుంటున్నాను? నేను మీ ఇంట్లో నాకు ప్లేస్ ఇచ్చినందుకు మీ కష్టాల్లో కొంచెం పాలు పంచుకుందామని నేను మా హాస్పిటల్కి వచ్చి మరి కృష్ణ పరిస్థితి తెలుసుకుని మీకు ధైర్యం చెప్పాను. కృష్ణని సరోగసి ద్వారా పిల్లల్ని కనొచ్చని ఒక సలహాని ఇచ్చాను. అలాంటి నేను ఈ పని చేస్తాను అని మీరు అనుకున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉండాలి. నన్ను ఎలా అనుమానిస్తున్నారు అని వెంటనే కళ్ళ నిండా నీళ్ళు తెచ్చేసుకుని ముకుంద అయితే వేరే లెవెల్లో డ్రామా క్వీన్ లాగా నటించేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి అయితే మురారి అయితే ఫస్ట్ అంత భయపడ్డ కానీ ఇక ముకుంద ఓవర్ యాక్షన్ చూసి అయితే జలక్ తింటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే అలా ఏమీ కాదు, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, ఆ డౌట్ని క్లియర్ చేసుకుందామని నిన్ను అడిగాను. మరి అంతే కదా, ఈ విషయం వేరే వాళ్ళకి తెలియదు సరోగసి గురించి, నీకు తప్ప, నాకు తప్ప, కృష్ణకి తప్ప మరి ఎవరు వేరే వాళ్ళు ఈ విషయం గురించి చెప్తారు? అయినా నన్ను ఎలా అనుమానిస్తున్నారు? నేను కూడా ఈ ఫ్యామిలీ గురించి మొత్తం బాధ్యతను తీసుకున్నాను కదా మురారి. ఆ విషయం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నన్ను ఈ విధంగా మీరు కూపీ లాగుతారని నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుందకైతే ఓ పక్కన చెమటలు పడుతూనే ఉంటాయి. కానీ ఉన్న టాపిక్ని కవర్ చేయాలి కదా అన్నట్లుగా, అయ్య బాబోయ్ ఇంక తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు ఎలాగైనా ఈ టాపిక్ని మనం కవర్ చేయాలి అన్నట్లుగా ముకుంద తన వేలో మురారి నమ్మించడానికి తన ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఏడ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇదేనా నన్ను మీరు అర్థం చేసుకుంది? నన్ను ఈ ఇంట్లో ఉండనించినందుకు నేను కొంచెమైనా మీ రుణం తీర్చుకుందామని, నేనేదో మీ కష్టాల పాలుపంచుకుందాం ఈ విధంగా చేసుకుంటే మీరు నన్నే అనుమానిస్తారా? నిజంగా ఇది నాకు చాలా బాధగా ఉంది మురారి సార్, మీరు ఇలా చేస్తారనుకోలేదు. ఇంత నీచానికి దిగజారుతారని నేను అనుకోలేదు అని మురారిని చీకొడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మురారి అయితే, అయ్యో ముకుంద, నేను దాని గురించి ఏమీ అంటలేదు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేసుకుని నువ్వైతే నేను కాదు అని చెప్పేసి ఒక మాట అయిపోతుంది, అంతేగాని దీనికి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అన్నట్లుగా మురారి మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నా మనసులో ఉన్న డౌట్ను కూడా నేను క్లియర్ చేసుకోవాలి కదా అని ఓవర్ యాక్షన్ చేసేస్తూ మాట్లాడుతూ ఇక ముకుంద అయితే అదే పనిగా ఇక తన గుట్టు బయటపడకుండా ఉండడానికి కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకుని ఇక ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి అయితే ఆ మాటలకి నిజంగా ముకుంద ఈ పని చెయ్యలేదేమో అన్నట్లుగా నమ్మేస్తాడు ఫ్రెండ్స్. ఎట్లయితే ముకుంద సాధించాల్సింది సాధించింది, టోటల్లీగా మురారిని అయితే నమ్మించేసింది ఫ్రెండ్స్. తన మాటలతో, తన కన్నీళ్లతో, అన్నిటి హావభావాలతో నటించేసి మురారి దగ్గర బయటపడకుండా చాలా జాగ్రత్తగా అక్కడున్న సిచ్యువేషన్ని డీల్ చేసింది ఫ్రెండ్స్. నిజంగా మురారి అది నిజమేనేమోనని ఇక నమ్మేస్తాడు ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్, ఇక మగవాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం ఆడవాళ్ళు ఏడిస్తే కొంచెం సింపతి చూపిస్తే వాళ్ళు నిజంగా మంచి
మంచివాళ్ళేమోనని నమ్మేస్తారు కదా ఈజీగా. అలాగే ఇక ముకుంద ప్లాన్‌లో భాగంగా తను చేసిన ఈ పని వల్ల మురారి కూడా ముకుంద ఆ విషయాన్ని చెప్పలేదు అనే నిజాన్ని నమ్ముతూ ఉన్నాడు ఫ్రెండ్స్. అయితే మురారికి ఇంకో డౌట్ కూడా వచ్చింది. నువ్వు ఆ అడ్రస్ చూసావు కదా! ఆ అడ్రస్ నీకు గుర్తుందా? మనం వెంటనే ఆ అడ్రస్‌కి వెళ్ళి ఆ అడ్రస్‌లో ఉన్న వాళ్ళని అడుగుదాం. అక్కడికి సరోగసి తల్లి వచ్చిందేమోనని. అప్పుడు మనకి నిజం తెలిసిపోతది కదా ముకుంద. అప్పుడు ఎవరు పంపించారో అనేది నిజంగా తెలుస్తది. వాళ్ళే కోసమే వచ్చిందా? లేకపోతే వేరే వాళ్ళు పంపించారా? అనే విషయం మనకు తెలుస్తది అని మురారి అడుగుతూ ఉంటాడు. ఏమో ఏసీపీ సార్ నాకు గుర్తులేదు. అంతా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంది. ఆ అడ్రస్ అయితే మనది కాదు అని చూశాను గానీ, ఆ అడ్రస్ ఎవరిదో నేను క్లియర్‌గా చూడలేదు. వేరే వాళ్ళ అడ్రస్ కదా! మనకేం అవసరం గుర్తుపెట్టుకోవాలి అని అంటూ ఉంటది ఫ్రెండ్స్. ఆ అడ్రస్ నువ్వు గుర్తుపెట్టుకునైతే ఇప్పుడే వెళ్ళేసి ఆ ఇంటికి వెళ్ళి అసలు నిజం ఏంటో నేను బయట పెట్టేవాడిని అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి సార్ ఇక్కడ తన పోలీస్ బుద్ధిని ఉపయోగించాడు. కానీ ముకుంద మురారి కంటే చాలా తెలివైనది. మహానటి కదా! సో, తను బయటపడకుండా చాలా న్యాక్‌గా ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడింది ఫ్రెండ్స్. నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా ఈ సిట్యుయేషన్‌లో ఉంటే గనక వెంటనే దొరికిపోయేవాళ్ళు. కానీ ముకుంద మాత్రం తన నిజ స్వరూపాన్ని బయటకి ఎవరికీ తెలియకుండా చాలా బాగా నటించింది ఫ్రెండ్స్. ఇక తనైతే ఒక మహానటిలాగా నటించేసింది ఫ్రెండ్స్. దానికి మురారి అయితే నమ్మేసిండు ఫ్రెండ్స్. ముకుందకైతే మురారి నేను నీకు ఎప్పటికీ దొరకను, కావాలంటే చూసుకో అని ముకుంద అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. నువ్వు నా దగ్గర ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే నేను నీ ముందు బయటపడను అంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ విషయంలోనే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. కృష్ణే నన్ను కనిపెడుతుందేమోనని నాకు కొంచెం అనుమానంగా ఉంది అన్నట్లుగా ముకుంద మనసులో అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. ఇక మురారి పదే పదే అదే విషయాన్ని డిస్కస్ చేసిన ముకుంద అయితే తన మనసులో ఉన్న నిజాన్ని అయితే బయటికి చెప్పలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా నన్ను అనుమానిస్తారా? ఈ విధంగా నన్ను అవమానం చేస్తారా? అన్నట్లుగా ఇక రివర్స్‌లో మురారికే సెటైర్లు వేసింది ఫ్రెండ్స్. ఇక మురారి తిరిగి తనకి సారీ చెప్పేలా చేసుకుంది. ఇక టోటల్లీ మురారి అయితే ముకుందకి సారీ చెప్పిండు ఫ్రెండ్స్. సారీ ముకుంద, క్షమించు. నాలో ఉన్న ఒక డౌట్‌ని నివృత్తి చేసుకుందామని నిన్ను అడిగాను తప్ప ఇక వేరే ఏమీ లేదు. నా మనసులో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. మురారి వెళ్ళిపోగానే కపట నాటకాన్ని ఆపేసి ముకుంద తను సాధించాలనుకుంది ఈజీగా సాధించగలిగాను మనసులో అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. ఇక నీ దగ్గర దొరకటం ఈ జన్మలో జరగదు. కాకపోతే నాకు కృష్ణ మీదే డౌట్ ఉంది. కృష్ణ ఏమన్నా నన్ను కనిపెడతదేమో అని ముకుంద అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ అయితే పెద్దమ్మగారు అన్న మాటల గురించి పదే పదే బాధపడుతూ ఉంటది ఫ్రెండ్స్. ఏంటి ఇలా అన్నారు, సరోగసి తల్లి ద్వారా బిడ్డని కంటే తనకి ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడారు అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటది ఫ్రెండ్స్. ఈలోపు మురారి సీన్‌లోకి వస్తారు. ఏంటి కృష్ణ ఇలా ఉన్నావు? జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉండు. ఏమీ కాదు, ప్రతిదీ మర్చిపో. ఈరోజు జరిగింది, మొన్న జరిగింది అన్నీ మర్చిపో అని ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎలా మర్చిపోను ఏసీపీ సార్ అంటే అన్నీ మర్చిపోయి మీకు దగ్గర కూడా నేను నటించాలా? ఇక అక్కడ బయట నటిస్తున్నాను, ఇంట్లో కూడా నటిస్తానా? నాకు ఆ ఫ్రీడమ్ లేదా? కనీసం ఇక్కడైనా బాధపడే అవకాశం నాకు లేదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటి కృష్ణ అలా అంటావు? నువ్వు బాధపడితే నేను చూడలేను కృష్ణ, అందుకే అలా అంటున్నాను అంటే ఇప్పుడు పెద్దత్తయ్య గారు ఏమన్నారు తెలుసా? సరోగసి ద్వారా పుట్టే పిల్లలంటే నాకు ఇష్టం లేదు అన్నట్లుగా మాట్లాడారు. అదే పుట్టే పిల్లలు కూడా ఒక పిల్లలేనా, వాళ్ళకి అనుబంధం అనేది ఎలా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు ఏసీపీ సార్. ఆ మాటలకి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మనం సరోగసి ద్వారా ప్రాసెస్ అవుతున్నాం అంటే పెద్దమ్మ దానికి ఒప్పుకోదేమో, పెద్దత్తయ్య గారు దానికి ఒప్పుకోదేమో అని నాకు చాలా భయంగా ఉంది ఏసీపీ సార్ అని అంటూ ఉంటుంది. ఉన్న సిచ్యువేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం కృష్ణ, అప్పుడు పెద్దమ్మ ఆటోమేటిక్గా ఒప్పుకుంటుంది. తనే పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. చాలామంది పిల్లల్ని కనగలి కూడా ఈ సరోగసి పద్ధతి ద్వారానే పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు కదా, అందుకే నువ్వు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నా అనుకుంటున్నావు. దాంట్లో తప్పేముంది? నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను క్లియర్గా పెద్దమ్మకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తానులే, నువ్వేం బాధపడకు అని మురారి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏమో ఏసీపీ సార్ నాకైతే నమ్మకం లేదు. భవానీ అత్తగారు ఈ నిజాన్ని తట్టుకోగలరని, ఒప్పుకుంటారని నాకు కొంచెమైనా నమ్మకం. ఈ స్థితిని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరి ద్వారా వచ్చిందో తెలిసిందా ఎస్‌పీస్? ఏమో కృష్ణ తెలీదు. తను మేబీ రాంగ్ అడ్రెస్ ద్వారానే వచ్చిందని నాకనిపిచ్చిందండి. నాకేమో ఎవరో పంపించినట్టుగా ఉంది ఏసీపీ సార్ అంటూ. ఇక సరే ఆ టాపిక్ వదిలేసేయి. ఆ విషయాన్ని వదిలేసేయి. ఆ అమ్మాయి గురించి కూడా వదిలేసేయి. ఇంకేమీ మాట్లాడకు కృష్ణ. నువ్వు ప్రశాంతంగా ఉండు. హ్యాపీగా ఉండు. అంతే తప్ప నువ్వు వేరే విషయం దేని గురించి ఆలోచించకు. నిజంగా నేనెంత అదృష్టవంతుడినో కృష్ణ. నిజంగా మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మన ప్రేమ అన్నీ ఒకే విధంగా ఉంటాయి నీ మీద, నా మీద. నిజంగా అవన్నీ నువ్వు దొరకడం నాకు అదృష్టం. అన్నీ కలిసిన మనిద్దరం ఒక్కటవ్వటం చాలా అదృష్టం అని కృష్ణని పొగుడుతూ ఉంటాడు మురారి అయితే కృష్ణ దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్టుగా కృష్ణకు చెప్తూ ఉంటాడు. ఎలాంటి బాధలో ఉన్నా సరే ఏసీపీ సార్ మీరైతే నా బాధని ఇట్టే పోగొస్తారు. మీలో ఉన్న మ్యాజిక్ అదే కదా! నా బాధని మీరు తుడిచేయడానికి ఈ మాటలు ఎందుకు అదృష్టవంతుడు అంటున్నారు మీరంటే, నిజంగా నీలాంటి ఒక భార్య దొరకటం నాకు అదృష్టం కాదు. మన అభిప్రాయాలు ఒకటే, ఆలోచనలు ఒకటే, మన ప్రేమ ఒకటే. అన్నీ మనం నీ మీద నేను ప్రేమ ఎలా చూపిస్తాను, నువ్వు కూడా నా మీద ప్రేమ అదే విధంగా చూపిస్తావు. ఇన్ని క్వాలిటీస్ మనిద్దరికీ సేమ్‌గా ఉన్నాయి కదా! అందుకే మనం ఒకటికి ఒకటి కలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణ అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ మాటలకి కృష్ణ అయితే కూల్ అయితది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయితది. సరోగసి తల్లి గురించి వైదేహి డాక్టర్ ఫోన్ చేస్తానన్నది కదా! ఇంకా చేయలేదేంటి ఏసీపీ సార్? తను దొరకాలి గదా! తను కొంచెం టైం పడతది అన్నది కదా కృష్ణ. దొరకదులే. అప్పుడు మనకి వెంటనే కాల్ చేస్తదిలే. నువ్వేమీ దాని గురించి బాధపడకు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. జరిగే ప్రాబ్లమ్స్ గురించి అన్నిటి నేను ఫేస్ చేస్తాను గదా! వాటిని ఎలా ఫేస్ చేయాలి, వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనే దాని గురించి అంతా నేను ఆలోచిస్తాను కృష్ణ. నువ్వేమీ బాధపడకు. నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవ్వు అని మురారి అయితే కృష్ణకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా కృష్ణ అయితే మురారి చెప్పిన మాటలకి కొంచెం కోలుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజం ఏసీపీ సార్ మీరు లాంటి భర్త కూడా నాకు దొరకడం చాలా అదృష్టం. మీలాగా అర్థం చేసుకునే భర్త నాకు దొరకడం చాలా అదృష్టం అని కృష్ణ కూడా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ మురారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య బంధం అనేది ఇక గట్టిగా ముడిపడిందేమో అన్నట్లుగా అనిపించింది. సమస్యలు వచ్చినప్పుడే కదా భార్యాభర్తలు ఇద్దరు తట్టుకుని ఎదురుగా నిలబడినప్పుడే ఒకటిగా ఉండి తట్టుకొని నిలబడితేనే ఆ బంధం గట్టిగా ఉంటుంది. ఆ బంధం కలకాలం నిలబడుతుంది అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ కృష్ణ మురారి ఇద్దరు ప్రూవ్ చేశారు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నా కమెంట్ రూపంలో తెలియజేయండి. భార్యాభర్తలు ఎవరైనా సరే కృష్ణ మురారిలా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి. సమస్యలు ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాలి. ప్రతి సమస్యకు భయపడకుండా ఇద్దరు కలిసి చాలా ఈజీగా సాల్వ్ చేసుకున్నారు. ఆ ప్రాసెస్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. నిజంగా ప్రతి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన విషయం ఇదే అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అయితే మార్నింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక మార్నింగ్ అయితే కృష్ణ ముగ్గు వేద్దామని ముగ్గు గిన్నె తీసుకుని వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అక్కడికి వెళ్తూ ఉండగా పెద్ద అత్తయ్య గారు చూసేసి ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణ, నీకేం చెప్పాను ఆగు అని పెద్దగా అరుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇట్లా అరుస్తుంది అని అందరూ కంగారు పడి చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మార్నింగ్ అందరూ లేచి నిద్రమొహాలతో కూర్చుని ఉండగా పెద్ద అత్తయ్య గారి మాటలు వినేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నీకేం చెప్పాను కృష్ణ, ఏ పని చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు నువ్వు ఇలా పనులు చేస్తున్నావు? రేవతి నీకేం చెప్పాను కృష్ణ చేత ఏ పని చేయించొద్దని చెప్పాను కదా, ఎందుకు పొద్దున్నే మళ్ళీ నేను రాత్రి చెప్పాను అక్క, అది వినకుండా పొద్దున్నే మళ్ళీ ముగ్గు గిన్నె పట్టుకుని బయలుదేరింది, ఏం చేయను అని అంటూ ఉంటుంది రేవతి అయితే. కృష్ణ నీకేం చెప్పాను, ఒక్క పని కూడా చేయొద్దు, అన్ని పనులు మేమే చూసుకుంటాం, నువ్వు ఓన్లీ రెస్ట్ తీసుకోవడమే, కాలు కూడా కింద పెట్టకుండా ఉండాలి, నువ్వు పదే పదే మెట్లు దిగి కిందికి రావద్దు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా పని ఉంటే మాకు చెప్పు, మేము చేస్తామని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం కాదు అత్తయ్య, ఇప్పుడు కనే ముందు కూడా అందరూ పనులు చేసుకునే వెళ్తున్నారు, కనే టైం కూడా పనులు చేస్తూనే పిల్లల్ని కూడా కంటున్నారు, ఏం కాదు పనులు చేసుకోవచ్చు, ఇప్పుడు పరిస్థితులు అన్నీ వేరున్నాయి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తింగరి నీకేం తెలుసు, నేను చెప్తున్నా కదా పెద్దదాన్ని, నేను చెప్పినట్లు విను, ఇంట్లో ఏ పనులు నువ్వు చేయకు, నేను చెప్పినట్లు వినే అని భవానీదేవి గారు గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇక కృష్ణ అయితే సరే అని ఊకొడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దమ్మ ఏం కాదు పెద్దమ్మ, చిన్న చిన్న
పనులు చేయొచ్చని మురారి కూడా నోరు మూయి నీకేం తెలుసురా నీకేం తెలుసు అసలు నువ్వేమన్నా పిల్లల్ని కన్నావా పెంచావా నీకేం తెలుసురా అన్నట్లుగా ఇక భవానీదేవి గారు అయితే మురారిని కూడా బెదిరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నువ్వు ఈ ఇంటి వారసులని నీ కడుపులో మోస్తున్నావు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలోనూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని కృష్ణకైతే పదే పదే జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ భవానీదేవి గారు అయితే. ఇక ముకుంద్ అక్కడ ఏం కాదు మేడం, చిన్న చిన్న పనులు చేయొచ్చు, ఏమవుతుంది దీనికి, తను హ్యాపీగా ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు ఈ పరిస్థితుల్లో ఆయన ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుందని కూడా భవానీదేవి గారు గట్టిగా తిడతారు ఫ్రెండ్స్. ముకుంద నీకేం తెలుసు, నువ్వేమన్నా పెద్ద ఆరిందులా మాట్లాడుతున్నావు, నువ్వేమైనా పిల్లల్ని కన్నావా పెంచావా నీకేం తెలుసు, ప్రెగ్నెన్సీ గురించి వాటి గురించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు, నోరు మూయి, నీ పని నువ్వు చూసుకో, అనవసరంగా అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వకు అని ముకుంద కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ విషయంలో ఇక భవానీదేవి గారు అయితే ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు ఫ్రెండ్స్. తను చెప్పిందే నువ్వు వినాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది ఫ్రెండ్స్. అదే కృష్ణకు కూడా చెప్తుంది, కృష్ణ నేను చెప్పినట్లే విను, నేను చెప్పినట్లయితే ప్రతిదీ ఫాలో, అప్పుడే నువ్వు హ్యాపీగా నా వారసుల్ని నాకు ఇవ్వగలవు అని భవానీదేవి గారు అయితే గట్టిగా చెప్తుంది ఫ్రెండ్స్ కృష్ణకి. దాన్ని చూసి ఇంటి సభ్యులందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆదర్శ్ కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద కూడా కడుపు లేదు కాకరకాయ లేదు, అక్కడ దీని ఓవర్ యాక్షన్ సల్లంగుండా ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ముకుంద కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ భవానీదేవి గారికి ప్రీషియస్ కదా, తన ఇంట్లో వచ్చే మొదటి వారసులు కదా, తను చాలా బాగా చూసుకుంటుంది. తన ఇంట్లో అడుగు పెట్టబోయే మొదటి వారసులు చాలా జాగ్రత్తగా అడుగు పెట్టాలని, ఏ ప్రమాదం జరగకుండా వాళ్ళకి ఉండాలనే ఒక్క మాట కోసమే తను ఇవన్నీ చేస్తుందని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇక కృష్ణనైతే గట్టిగా బెదిరించేసి అక్కడి నుంచి పంపించేస్తుంది ఫ్రెండ్స్. ముకుందని నువ్వు ముగ్గుని తీసుకుని ముగ్గువే ముకుంద, ఈ రోజుకి నువ్వు వెళ్ళి రేవతి పాలు కలిపి, నేను కుంకుమ పువ్వు తెచ్చాను కదా కుంకుమ పువ్వు వేసి కలిపి పాలు కృష్ణకి ఇవ్వు అని అందరికీ పనులు పురమాయిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ భవానీదేవి గారు. ఇక ముకుంద అయితే ముగ్గుని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటిది మేడం నన్ను మరీ ఇట్లా చేసేస్తున్నారు పెద్దత్తయ్య, ఎందుకు నాకు ఒక వీల్ చైర్ తీసుకువచ్చి వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళేటట్టున్నారు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మధు అయితే పక్కన నవ్వుతూ ఉంటాడు ఫ్రెండ్స్. పెద్దమ్మ అలా చేసినా చేస్తుంది, వెంటనే మీరు పై రూమ్ నుంచి షిఫ్ట్ అయిపోయి నా రూమ్కి వచ్చేసేయండి అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మధు ఏమి వద్దు అలా ఏమి అనుకుని మేము మా గదిలోనే ఉంటాము అని ఉంటుంది. ఇక వెంటనే భవానీదేవి గారు మీరు పైన రూమ్ నుంచి షిఫ్ట్ అయిపోయింది కింద రూమ్కి వచ్చేయండి, నువ్వు పదే పదే మెట్లు దిగకూడదు, అది నీకు మంచిది కాదు అని భవానీదేవి గారు చెప్తూ ఉంటారు. అత్తయ్య ఏం వద్దు అత్తయ్య, ఇప్పటికే నాకు చాలా రూల్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఇది మాత్రం వద్దు, మేము మా రూమ్లోనే ఉంటాం అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే వీళ్ళు ఓవర్ యాక్షన్ జల్లంగుండా ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి కూడా దానికి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సరే కృష్ణకి పద నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, పెద్దమ్మ లేకపోతే నన్ను తిట్టేస్తుంది, ఇక నిన్ను జాగ్రత్తగా చూసుకో, పెడితే నన్ను మాటలు అంటది అని చెప్పేసి వెంటనే కృష్ణనైతే మురారి అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. తీసుకెళ్ళి తన రూమ్లో రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే ఎవరికి చెప్పాల్సిన పనులు వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ముకుంద అయితే దీనికి గడుపుతూ ఉండి రెస్ట్ తీసుకోవాల్సిన నేనేమో అన్ని పనులు చేయాలా, ఇదేమో హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలా, ఇదేంటి కర్మ, ఇదేం దేవుడా, వెంటనే ఈ సిచ్యువేషన్ని మార్చాలి, ఈ పరిస్థితిని మార్చాలి, లేకపోతే నాకు దీన్ని నన్ను కృష్ణకు పని మనిషిని చేసేలా ఉన్నారు, వెంటనే నేను ఈ సిచ్యువేషన్ మార్చాలి, ఇంట్లో ఈ పరిస్థితిని మార్చాలి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వెంటనే అయితే ఆదర్శ్ అక్కడికి వస్తాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అక్కడికి వచ్చి ముకుంద ఈరోజు ఈవినింగ్ నువ్వు ఖాళీ ఏనా అని అడుగుతూ ఉంటాడు. నేను అసలే చిరాకులో ఉన్నా, ఈ ఆదర్శ్ వచ్చి నా మూడుని ఇంకా చెడగొట్టేటట్టున్నాడు, ఏం చేయాలరా దేవుడా అన్నట్లుగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే ఎందుకు ఆదర్శ ఎందుకు అడుగుతున్నావు అలా అంటే, అదేం లేదు ఓకే అడుగుతున్నాను ఫ్రీయేనా అని అంటాడు. ఫ్రీ ఏం లేదు కొంచెం వర్క్ ఉంది అని అంటే, ఏదైనా వర్క్ ఉంటే వెంటనే దాన్ని ఆపేసి దాన్ని పోస్ట్ పోన్ చేసుకో, వెంటనే నువ్వు నాతో రావాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక వెంటనే రజనీ మరియు సంగీత ఇద్దరు మాట్లాడుకుంటారు. అమ్మ కృష్ణక్క చాలా మంచిది కదా అని సంగీత అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునమ్మ చాలా మంచిదా దాని బొంద, ఏదో కడుపుతుందని దాన్ని ఓవర్ యాక్షన్ చేస్తుండదు తప్ప ఇంత మించి ఏమీ లేదు, దాన్ని ఎత్తి పెట్టి చూసుకుంది, అదంటే నాకు చాలా అసహ్యం అన్నట్లుగా రజనీ మాట్లాడుతూ
ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటమ్మా అలా అంటావు, కృష్ణక్క చాలా మంచిది కదా, మంచి వాళ్ళని ఏమైనా అంతే కాళ్ళు చేతులు వంకర పోతాయమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏది పడితే అది అనకు అని అంటది. నువ్వు ఆ మధు గారితో చేరి మధు మాటలు విని నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే, నీ పని నువ్వు చూసుకో, ముందు ఆదర్శని ఎలా లైన్లో పెట్టుకోవాలో దాని గురించి ఆలోచించు, అదేంటమ్మా అలా అంటావు, కృష్ణక్క చాలా మంచిది, ఆ మీరా ఉంది చూడు దాన్ని చూస్తేనే నాకు అసలు దానికి ఒళ్ళంతా పొగరు, అదేంటి దాని గురించి అలా మాట్లాడదు, అది ఉందనుకో ఇంకేమైనా ఉందా, అదే ఆదర్శని పెళ్ళి నీ పెళ్ళి చేస్తానని నాకు మాట ఇచ్చింది అండి, దాని మొహం అదేం చేసిద్ది, నా పెళ్ళి అదే ఆదర్శని బావని పెళ్లి చేసుకుంటుందేమో చూసుకో ముందు, దాన్ని నువ్వు ఓవర్గా నమ్మి ఎక్కువగా నమ్మి నువ్వు మోసపోకమ్మా, దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరగా ఉంటుంది, దాన్ని పొగరు అది చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంటుంది అమ్మ, నువ్వు దాని మాటలు నమ్మి ఉన్నావంటే ఇక నువ్వు ఇరుక్కుపోయినట్టే అన్నట్లుగా రజనీకి సంగీత సలహా ఇస్తుంటుంది ఫ్రెండ్స్. దీని మొహం దీనికేం తెలుసు, అయినా ఇది చెప్పింది కూడా నాకు ఎందుకో డౌట్గా ఉంది, ఇక నేను మీరా మీద కూడా ఒక కన్ను వేసి ఉంచాలి, అది ఆదర్శతో ఎలా బిహేవ్ చేస్తుందో ఏంటో అని రజనీ అయితే అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణక్క చాలా మంచిది, కృష్ణక్కకి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను, కృష్ణక్క కోసం ఏదైనా చేస్తాను అన్నట్లుగా సంగీత మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమి నువ్వు వచ్చిన పని ఏంటి, ఆ పని చూసుకో తప్ప వేరే పని ఏమీ చేయకు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద్ అయితే ముగ్గురిని పెట్టి వెళ్తానికి ఉంటే ఆదర్శ్ ఆపి మాట్లాడతాడు, ఈవినింగ్ మనం షాపింగ్కి వెళ్దాం, నువ్వు వెంటనే నీ పనులన్నీ క్యాన్సిల్ చేసుకోమన్నా ఉంటే పోస్ట్పోన్ చేసుకో అంతే తప్ప నువ్వు ఇప్పుడు ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి కాబోయే కోడలివి నువ్వు, అమ్మ అదే విషయాన్ని చెప్తాను అంది. నువ్వు ఆ విషయం చెప్పిందాక వెయిట్ చేయి ముకుందా, ఇందాకడ అమ్మ నీకు పనులు పురమాయిస్తుంటే నాకు చాలా బాధ వేసింది, అప్పుడే నేను వాదిద్దామనుకున్నాను, కానీ ఎందుకులే అనవసరంగా డిస్కషన్ చేయడం అని మెలకుండా కూర్చున్నాను తప్ప నిన్న అలా అంటే నాకు చాలా బాధగా ఉంది అని ఆదర్శ్ అయితే అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునా అండి, పోన్లే మీకైనా నా అమ్మాయినా కన్సర్న్ ఉంది అన్నట్లుగా ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్ని మార్చేయాలి అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శని చూసి అయితే ఇక ఒళ్ళంతా కంపరంగా ఉన్నట్లుగా ముకుంద ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ఈవినింగ్కి షాపింగ్కి వెళ్దామని ఇద్దరం తప్పకుండా నువ్వు రెడీగా ఉండు, ఈసారి తప్పించుకోవడానికి వీలు లేదు అన్నట్లుగా గట్టిగా చెప్పి ఆదర్శ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కృష్ణకైతే మైదేహి డాక్టర్ నుంచి ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. సరోగసి తల్లి దొరికింది, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, చాలా థ్యాంక్స్ మేడం అని కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్తాను అని భవానీదేవి గారితో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు కృష్ణ ఇప్పుడు హాస్పిటల్కి, ఏవో కొన్ని టెస్టులు ఉన్నాయంటే చేయించుకుని వస్తాం, అందుకే వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే నేను కూడా వస్తాను, కొంచెంసేపు ఆగండి, అందరం కలిసి వెళ్దాము, టెస్టులు చేయిస్తాను, దగ్గర ఉండను భవానీదేవి గారు అంటారు. దానికి కృష్ణ అయితే భయపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్దమ్మ హాస్పిటల్కి వస్తే విషయం అంతా తెలిసిపోతుంది కదా, ఎలా అనుకుని కృష్ణ మనసులో బాధపడుతూ ఉంటుంది. ఈలోపు మురారి కూడా వస్తాడు ఫ్రెండ్స్. ఏమైంది కృష్ణ, ఎందుకు అలా అంటే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కదా, పెద్ద అత్తయ్య గారు కూడా వస్తారంటున్నారు, అందుకే